శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ ఆర్జాఫ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటుంది ఒక పరిహారం కోసం అండి. ఈ పరిహారం అందరికీ చాలా ఉపయోగపడుతుందండి. ధనాకర్షణ కోసం అండి. మెయిన్ ఇంట్లో ధనాకర్షణ ఏ రకంగా జరగాలి, వచ్చిన ధనాన్ని మనం ఏ రకంగా నిలబెట్టుకోవాలి, దాన్ని ఏ రకంగా దాచుకోవాలి, దుర్వినియోగం చేయకుండా, దుబ్రా ఖర్చులు చేయకుండా, శుభ్రంగా మంచి పనులకు మాత్రం ఉపయోగపడేటట్టుగా మనం ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలి అన్నట్టు చేయడానికి ఈ పరిహారం అండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మనం లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఎవరైనా చూసిన ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను డబ్బు ఆకర్షింపబడాలి అంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఇంట్లో ఉండాలి. అలాంటి వాతావరణం, అలాంటి అట్మాస్ఫియర్ అనేది ఇంట్లో ఏర్పడాలి. మనం ఇంట్లో కూడా ప్రతి ఒక్క మూలలు కూడా చాలా నీట్గా ఉండాలండి. కొంతమంది ఆ రోజుల్లో కూడా అమ్మేవారు ప్రతి ఒక్క మూల కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి. ప్రతి రూమ్లో కూడా బ్యూటిఫుల్ థింగ్స్, చాలా అందమైన వస్తువులు కానీ, మంచి వాస్తుపరంగా ఉండవలసిన వస్తువులు కానీ చాలా ఉంచుకోవాలి. ప్రతి ఒక్క కార్నర్ కొంతమంది ఇల్లులు తుడిచి తీసుకెళ్ళి ఆ చెత్త అంతా తీసుకెళ్ళి మూల పెడుతూ ఉంటారు. అలా పెట్టకూడదండి. ఎప్పటికప్పుడు చెత్త పెట్టేయాలి. లేదు అంటే ఎక్కడో పక్కకు పెట్టాలి, కానీ మూలలు మట్టి ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఇప్పుడు ఈ పరిహారం చేయడానికి ముఖ్య 3 వస్తువులు అనేవి కావాలి. ఆ 3 వస్తువులు ఏంటి ఇప్పుడు చూపిస్తాను. పరిహారం అనేది ఏ రకంగా చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి. నేను ఇది శుక్రవారం నాడు చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా మంచి రోజు, మంచి నక్షత్రం, మంచి రోజు చూసుకొని ఇదని ప్రారంభించుకోవచ్చు అండి. ఇది మనం నెల మార్చుకోక్కర్లేదు. సంవత్సరానికి ఒకసారి మార్చుకున్నా సరిపోతుంది. లేదంటే గ్రహాలు వచ్చినప్పుడు గ్రహాల తర్వాత మనం శుద్ధి చేసుకున్న తర్వాత అయినా మార్చుకోవచ్చు. లేదు అంటే ఇంట్లో మైలులు ఉంటాయి కదండి, కార్యాలు జరుగుతాయి, చనిపోయిన వాళ్ళు లేదా అలాంటి మైలు వచ్చి పోయినా కూడా తర్వాత కూడా మనం చేసుకోవచ్చు అండి. మాటికి కూడా చేసుకోకూడదు. దీనికి ఎక్కువగా చెడు గాలని తగలకుండా మనం జాగ్రత్త పడాలి. ఇది మనం చేసి ఏదైనా తలుపు మూల అనేది పెట్టుకోవాలి. సో తలుపు మూల అనేది ప్రతి ఒక్క ఏ తలుపు అయినా పెట్టుకోవచ్చండి. మీరు ఎక్కువగా పెట్టుకోవాలంటే మెయిన్ ఎంట్రన్స్ మన డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ వెనక భాగంలో పెట్టుకోవచ్చు. లేదు అంటే మీ యొక్క మందిరానికి రూమ్స్ అనే డోర్స్ అనేవి ఉంటాయి కదండి, ఎంత చిన్న రూమ్ అయినా అలాగైనా డోర్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ డోర్ తీయగానే అంటే లోపల వైపు అయినా అలాగైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే మెయిన్ డోర్ తీయగానే ఆ వెనక వైపు అయినా పెట్టుకోవచ్చు. ఇలాగే 2 రకాలు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది మీరు ఎన్ని రకాలను చేసుకోవచ్చు. మీరు దేవుడి గదిలో పెట్టుకుంటానంటే దేవుడి గదిలో ఒకటి, మెయిన్ డోర్లో పెట్టుకుంటానంటే మెయిన్ డోర్లో ఒకటి, ఇలాగే 2 చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు. మీ ఎన్ని మూలలు పెట్టుకోవాలనుకుంటారో అన్ని మూలలు అనేది చేసుకోవచ్చు. కానీ ఏంటంటే గాలి అలాంటివి ఏంటి తగలకుండా చూసుకోవాలి. కొంచెం ఎత్తైన మూల పెట్టుకున్నా కొంచెం కార్నర్ చూడండి గ్లాసెస్ వస్తాయి. మీకు అది కూడా ఒకసారి పిక్ పెడతాను నేను. అలాంటి కార్నర్స్ అనేవి పైకి మనం కొంచెం అందే భాగంలో ఉన్నాయి, చీపురు తుడిస్తే తగలకుండా ఉండేటట్టుగా అలాగా కొంచెం ఎత్తైన స్థానంలో మనం ఇలాంటి కార్నర్ గ్లాసెస్ అనేవి పెట్టి దాని మీద పెట్టుకోవచ్చండి. అది ఇంకా మంచిది. మీకు ఒకసారి చూపిస్తాను ఏ రకంగా పెట్టుకోవాలి అనేది. ఏదైనా గ్లాస్ అనేది తీసుకుంటారు, బ్రాస్ గ్లాస్ కానీ, లేదంటే గాజు గ్లాస్ కానీ, లేదంటే మట్టి గ్లాస్ కానీ, లేదు అంటే వెండి గ్లాస్ కానీ, ఏదైనా మీ దగ్గర ఏ గ్లాస్ ఉంటే ఆ గ్లాస్ అనేది రాగి గ్లాస్ అనేది తీసుకోవచ్చండి. కానీ అశుభ కార్యాల్లో కొంతమంది రాగి గ్లాసులు పంచుతారు కదా, అలాంటి గ్లాసులు యూజ్ చేయకండి. మంచి గ్లాసు మన శుభకార్యాలు యూజ్ చేసిన గ్లాస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు అడగచ్చు రాగి చెంబులు గట్ట అని, అలాంటివి ఏంటి బౌల్స్ కానీ చెంబులు కానీ ఏమి యూజ్ చేయొద్దు. గ్లాస్ మాత్రమే తీసుకోండి. అది కూడా మీరు ఇంకే మెటీరియల్ మట్టిదైనా పర్లేదని తీసుకోవచ్చు. కొన్ని కాయిన్స్ అనేవి కావాలి, రైస్ అనేది కావాలి. ఈ 3 ఒక దగ్గర పెట్టుకొని అమ్మవారి దండం పెట్టుకొని ఈ రకంగా తయారు చేసుకుంటారు. ఇక్కడ ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చండి. మీరు అయితే అక్కడ మీరు యూజ్ చేసే గ్లాస్ అనేది మెయిన్ కావాలి. మనకి కొన్ని కాయిన్స్ కావాలి, రైస్ అనేది కావాలి. ఇదిగోండి గ్లాస్ అనేది తీసుకున్నాను నేను, రైస్ తీసుకున్నాను, కాయిన్స్ తీసుకున్నాను, మెయిన్ గంధము కుంకుమ కూడా తీసుకున్నానండి. ఈ 3 ఐటమ్స్ మనకు కావాలి మెయిన్గా. సో ఇక్కడ యూజ్ చేసే గ్లాస్ అనేది నేను ఇత్తడి గ్లాస్ తీసుకున్నానండి. నా దగ్గర ఇత్తడి గ్లాస్ ఉన్నది. సో ఇత్తడి గ్లాస్ అనేది తీసుకున్నాను ఇది నేను. సో ఇప్పుడు దీన్ని మనం ఏ రకంగా అలంకరించుకోవాలి మీకు ఒకసారి నేను చూపిస్తానండి.
వీటి మీద ఇలాగ స్వస్తిక్ ఓం అనేది 2 సింబల్స్ అనేవి వేసుకోవాలండి. ఇలాగ 2 పక్కలా వేసుకోవాలి. సో వెనక పక్క ముందు పక్క మీరు ఏదైనా ముందనే చూపించుకోవచ్చండి. ఇప్పుడు గ్లాస్ అనేది మనం బొట్టులతో రెడీ చేసేసుకున్నాం కదండి. ఇందులో మనం ముందుగా రైస్ అనేది ఒక లేయర్ అనేది వేసుకోవాలండి. ఇదిగో ఇలాగ ఒక లేయర్ వేసుకున్నాం కదా, సో సమానం చేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద మనం కాయిన్స్ అనేవి వేయాలండి. ఒక 3 కాయిన్స్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీని మీద రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీని మీద కాయిన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీని మీద రైస్ ఒక లేయర్, ఒక మరీ ఎక్కువ కాదు, ఒక లేయర్. సో కాయిన్స్ అనే వేసా. మళ్ళీ రైస్, కాయిన్స్, మళ్ళీ రైస్. ఓకేనండి. ఇప్పుడు ఈ రకంగా తయారైపోయిన పరిహారాన్ని ఈ గ్లాస్తో మన అమ్మవారి ఎదురుగా ఒకసారి పెట్టి ఒక రోజు పూజ చేసుకుని, శుక్రవారం నాడు ఉదయం పూజ చేసుకున్నారు అనుకుంటే సాయంత్రం అది తీసి మళ్ళీ మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో అనేది పెట్టించుకోవచ్చు. ధనానికి రూపమైన కాయిన్స్ని, అదే లక్ష్మి స్వరూపమైన కాయిన్స్ని రెండింటిని కలిపి మనం ఈ రకంగా పరిహారం చేసుకొని పెట్టుకుంటే మనకి చాలా మన ఆరోగ్యంగా ఉంటామండి. మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఏదైనా సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తిని ఇది ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఎక్కువగా క్రియేట్ అవుతుందండి ఇది చేయడం వల్ల. అదేవిధంగా ఏ శుభకార్యాలు తీసుకున్నా మనం బియ్యం అనేది లేకుండా ఎక్కడా పని అవ్వదు. అదేవిధంగా మనం ఏ శుభకార్యం పని చేసినా కాయిన్స్ అనేది అంటే 1 రూపీ కాయిన్స్, చిల్లర పైసలు అనేవి లేకుండా ఏ శుభకార్యం కూడా జరగదు. మీరు ఎక్కడ మనం కనీసం తాంబూలం ఇచ్చినా కూడా దక్షిణ లేకుండా తాంబూలం కూడా పనికిరాదు. అలా ఆ రకంగా అంత పవిత్రమైన ఈ 2 వస్తువుల్ని కలిపి మనం ఈ రకంగా పరిహారం చేసుకుంటే ఇంట్లో ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని అన్నిటికన్నా బాగా ఏంటంటే అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందండి. మీరు బాగా చూస్తే మనం బియ్యం అనేది పెళ్లిలో కూడా ఉపయోగిస్తామండి. ఎందుకంటే తలంబ్రాల కింద దాన్ని మార్చి మన బియ్యాన్ని కూడా ఉపయోగించుకుంటాము. తిండికి మనకి లోటు అనేది లేకుండా ఉండడానికి, అదృష్టం అనేది బాగా కలిసి రావడానికి ఈ పరిహారం అనేది మనం బాగా చేసుకోవాలండి. ఇది చేసుకొని ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. మహా అయితే మీరు అక్కడ యూజ్ చేసే గ్లాస్ అవుతుంది, కానీ గాజు గ్లాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ గ్లాస్ అనేది యూజ్ చేయకూడదు. మట్టి గ్లాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మట్టి గ్లాసులు కూడా దొరుకుతాయి, మట్టి గ్లాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా స్వస్తిక్ ఓం అనేది ముందుకి వెనక పక్క ఓం అనేది 2 పక్కల రాసుకొని మనం బొట్లు పెట్టి ఇంకేమీ పెట్టకండి. రైస్ మీద పసుపు కొమ్మలు కానీ, చిల్లర పైసలు కానీ, పసుపు కుంకాలు కానీ ఏమి పెట్టకండి. ఓన్లీ గ్లాసుని మాత్రమే తయారు చేయండి. కేవలం ఒక లేయర్ అంతా రైస్, ఒక లేయర్ అంతా కాయిన్స్, ఒక లేయర్ అంతా రైస్, ఒక లేయర్ అంతా అలాగా గ్లాస్ ఫిల్ అయినంత వరకు అది చేసుకుంటూ ఉంటామండి. మళ్ళీ మీకు క్వశ్చన్ అడగచ్చు, ఈ రైస్ని ఏం చేయాలి అని. మళ్ళీ మనం వాడుకోవచ్చండి. ఇంకా ఎంత పాత పడితే ఆ రైస్ అంత బాగుంటుంది, టేస్ట్ వస్తుందని పెద్దలు అంటూనే ఉంటారు. మనం పాతగా ఉన్న 2 సంవత్సరం ఉన్న రైస్ కదా ఎక్కువ వాడుతూ ఉంటాము. ఇలాగ బూజు పాడవకుండా రైస్ మనం జాగ్రత్తగా చూసుకుంటే మనం ఈ రకంగా పెట్టుకోవచ్చండి. మెయిన్ ఈ పరిహారం చేసింది ఎందుకంటే డబ్బు ఆకర్షణ జరగడానికి, అమ్మవారు లక్ష్మీదేవి రావడానికి, కలకల్లాడుతూ ఇంట్లో ఉండడానికి, పాజిటివ్ ఎనర్జీ అనేది పెరగడానికి, ప్రతి ఒక్కటి మంచి అనేది పని జరగడానికి మనం ఈ పరిహారం అనేది ఉపయోగిస్తున్నాము. ప్రతి ఒక్కరి పరిహారం అనేది చేసుకోండి. గివ్ అవే అనౌన్స్మెంట్ డేట్ అనేది June 1st నుంచి June 15th వరకు అండి. సో ఈ మధ్యన పెట్టే వీడియోస్ అట్ ద సేమ్ టైం ఓల్డ్ వీడియోస్ కూడా మీరు వాచ్ చేస్తూ ఉండాలి. వాచ్ చేయడమే కాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ అనేది చేయాలి.
ఈ రిజల్ట్ అనేది 16th అనేది అనౌన్స్ చేస్తానండి. అది కూడా మీ ఎదురుగానే చేస్తాను నేను. ఎందుకు అంటే మీరు ప్రతి ఒక్క వీడియో వాచ్ చేయమంటున్నాను అంటే నేను నాకు నచ్చిన వీడియో ఏదో ఒక వీడియో అనేది దాని యొక్క URL అనేది నేను తీసుకుంటానండి. సో URL తీసుకుని దాన్ని మీ ఎదురుగానే ఆ విన్నర్స్ అనేది పిక్ అనేది చేస్తాను. సో పిక్ చేసి వాళ్ళకి గిఫ్ట్స్ అనేవి నేను ఇస్తాను. నేను ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్క వీడియో కంపల్సరీగా వాచ్ అనేది చేయండి. సో విన్ మీరేనా అవ్వచ్చు. ఓకేనండి.